శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. నవంబర్ నెలలో ద్వాదశ రాశులలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి, ఎలాంటి పరిష్కారాలు కావాలి, ఎలాంటి దేవతా దర్శనాలు చేసుకోవాలి, గ్రహస్థితి అనుకూలమా ప్రతికూలమా అనేటువంటి విషయానికి వస్తే, ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి నవంబర్ నెలలో మీరు గతంలో పడుతున్నటువంటి కష్టాలే మరలా పునఃప్రారంభం. అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు, కష్టాలు, రావాల్సినటువంటి డబ్బులు రావు, ఉద్యోగ స్థానంలో కూడాను అనేక శత్రుబాధలు, అనేక మాట పట్టింపులు, కుటుంబంలో విపరీతమైనటువంటి గొడవలు, సంతానం వల్ల అప్రతిష్టలు, అనారోగ్యాలు, ఇన్ని రకాల సమస్యలతో ఉన్నారు. ముఖ్యంగా కుటుంబంలో ప్రశాంతత అనేటువంటిది చాలా తక్కువగా కనబడుతూ ఉంటుంది వృశ్చిక రాశి వారికి ఈ నవంబర్ నెలలో. భార్యాభర్తల మధ్య గొడవలు, చీటికి మాటికి ఏ మాట అన్నా ఏ చిన్న విషయానికి కూడా గొడవలుగా మారిపోయి అక్కడే అప్రశాంతత ఎక్కువైపోతుంది. మరలా పిల్లల విషయంలో వాళ్ళ ప్రవర్తన, బయట నుంచి జనాలు వాళ్ళ గురించి ఫిర్యాదులు చెప్తూ ఉంటే వాటి వల్ల కూడా మానసికమైనటువంటి అప్రశాంతత, ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి పెద్దల అనారోగ్యం విపరీతమైనటువంటి స్థాయికి వెళ్ళటం, ఇన్ని సమస్యల మధ్యలో మీ ఆరోగ్యం కూడా భంగం వాటిల్లటం, అనారోగ్య కారణంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు రావడం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంది. అలాగే నవంబర్ మాసంలో విద్యార్థులు కష్టపడుతూ ఉంటారు, మరలా సఫలీకృతం అవుతున్నాం, తప్పనిసరిగా పాస్ అవుతాం అనుకునేటువంటి ఎగ్జామ్స్లో కూడా ఫెయిల్యూరు బాటను పట్టేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి చింతపడవద్దు. రాబోయేటువంటి మాసంలో, రాబోయేటువంటి భవిష్యత్ కాలంలో మంచి మార్పులు సంభవించేటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. దుర్వ్యసనాలకి లోనయ్యేటువంటి యువత ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క నవంబర్ మాసంలో వృశ్చిక రాశిలో ఉండేటువంటి వారికి. మీకు అలవాట్లు లేవు, కానీ మీ స్నేహితుల వల్ల దుర్వ్యసనాలు పాలయ్యేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. తద్వారా మీ కుటుంబ గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోండి. అనవసరమైనటువంటి అలవాట్లకి, అనవసరమైనటువంటి స్నేహాల జోలికి పోకుండా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని మీ పని మీరు చేసుకోవడం అనేది సూచనప్రాయంగా చెప్పబడుతుంది. అలాగే విద్యార్థులు ఎంత కష్టపడ్డా కూడా వారికి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉండడం చేత మానసికమైనటువంటి ధైర్యాన్ని కోల్పోతూ మానసిక ఒత్తిడికి లోనయ్యేటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి అలాంటి ఒత్తిడికి, అదే ఇంగ్లీష్లో చెప్పాలంటే డిప్రెషన్, ఈ మెంటల్ డిప్రెషన్కు లోనవ్వకుండా ధైర్యంగా ముందుకు సాగండి. తప్పనిసరిగా తదుపరి నెలల్లో మంచి పరిణామాలు మీరు చవి చూస్తారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారు ఈ యొక్క మాసంలో విపరీతమైనటువంటి ధనార్జన అనేటువంటిది తప్పనిసరిగా విశేషమైనటువంటి యోగంలో ఉండబోతోంది. మీరు అనుకునేటువంటి సకల వ్యాపార వ్యవహారాలు అఖండ లక్ష్మీ అనుగ్రహంతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నాయి. మీరు ఒక ప్రాజెక్టు ప్రారంభిద్దామని చెప్పి అనుకునేటువంటి రోజుల్లో కూడాను ఒకటికి మించి 2, 3 కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం, తద్వారా ఆర్థిక లాభాలు పొందడం, నూతన ఉత్సాహంతో ఉండడం అనేది తప్పనిసరిగా రియల్ ఎస్టేట్ రంగం వారికి చెప్పబడుతూ ఉంది. వ్యాపార వ్యవహారాలలోకి వస్తే ఏవైతే పప్పు ధాన్యాలు ఉన్నాయో వాటికి విపరీతమైనటువంటి రేట్లు పెరగడం, ఇంతకుముందు నిల్వ ఉంచుకున్నటువంటి ధాన్యానికి మంచి రేట్లు రావడం, తద్వారా మంచి ఆర్థిక లాభాన్ని పొందేటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి వ్యాపారస్తులకి. ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకి ఏ రకమైనటువంటి మార్పు లేకపోగా మీ అధికారుల నుంచి కానీ, మీ మిత్రుల నుంచి కానీ మాట పడవలసినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మీరు తీసుకున్నటువంటి డబ్బులు సమయానికి అవతల వారికి అందించలేక వారు మీ ఇంటి మీదకి వచ్చి గొడవలు పడటం, తద్వారా మానసికమైనటువంటి అప్రశాంతత, పరువుకి నష్టం వాటిల్లటం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అన్నీ కష్టాలే చెబుతున్నా మరి శుభాలు లేవా అంటే, నవంబర్ మాసంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారిలో అతి
కొంతమందికి మాత్రమే విశేషమైనటువంటి యోగం ఉంది. అది రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రమే. షేర్ మార్కెట్ వారి వ్యవహారానికి వస్తే, షేర్ మార్కెట్ వారు పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా నష్టాల బాటలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. పైగా మీరు బయట నుంచి తీసుకొచ్చి పెట్టినటువంటి పెట్టుబడులు కూడా మీకు భారంగా మారి, రుణాలుగా మారి, మీరు వారికి చెల్లించలేక వారి దగ్గర నుంచి మాటలు అనిపించుకుంటూ ఎక్కువగా బాధకు లోనవ్వుతూ ఒక మెంటల్ డిప్రెషన్కి లోనయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కానీ భవిష్యత్తులో మాత్రం చాలా బంగారుమయంగా ఉండబోతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి, మనోధైర్యంతో ముందుకు సాగండి. ఇక రాజకీయపరమైనటువంటి వారికి కూడాను ప్రతికూలమైనటువంటి వాతావరణం, అనుకూలమైనటువంటి వాతావరణం రెండూ కనపడుతూనే ఉన్నాయి. మాసం ప్రారంభంలో ప్రతికూలంగా ఉంటుంది. మాస మధ్యమం అంటే 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి వాతావరణం. ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారు మిత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు శత్రువులుగా మారుతూ పార్టీలు మారవలసినటువంటి ఆవశ్యకత, మారడం వల్ల ప్రయోజనం రెండూ కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి అడుగు వేయండి. మంచి నిర్ణయం తీసుకొని తద్వారా మంచి యోగదాయకమైనటువంటి స్థానాన్ని పొందేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇక విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి వారికి ఈ యొక్క మాసంలో అంతంత మాత్రంగానే కనబడుతుంది వారి ఈ సక్సెస్ అనేది. వెళ్ళాలి, ప్రయత్నం చేస్తున్నాం, డబ్బులు ఖర్చు పెడుతున్నాం, ఎవరో ద్వారా డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ ఏదో ఉద్యోగం వస్తుంది లేదా విద్యా అవకాశాలు వస్తాయని చెప్పి మోసం చేసేటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు. అంతేకాకుండా ప్రతిదానికి నాకే ఎందుకు ఈ సమస్య వస్తుంది, నాకే ఎందుకు వస్తుంది అనేటువంటి ఒక మానసికమైనటువంటి ఆలోచన, డీప్ థింకింగ్ అంటాను చూడండి, లోతుగా ఆలోచిస్తూ అనవసరమైనటువంటి మాటలకి ప్రయత్నాలకి తావిస్తూ వాటిల్లో విఫలమవుతూ ఎక్కువగా బాధపడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీకు దేవతా బలం చాలా చాలా అవసరం. కాబట్టి దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి ప్రార్థించండి, దేవుణ్ణి పూజ చేయండి. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. అంతేకాని ప్రతిదానికి సమస్య వచ్చింది కదా అని చెప్పి నెత్తిపట్టుకొని ఇంట్లోనే కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఏ రకమైనటువంటి ప్రయోజనం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి నవంబర్ మాసంలో కలగదు. మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి. సంతానం కలగాలంటే కూడాను కొద్దిగా సమస్య కారణంగానే ఉంది. అలాగే ముఖ్యంగా ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, ఉద్యోగ సమస్య, వ్యాపారం, ఇలాంటి అన్ని సమస్యలకి ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిష్కారం చేసుకోండి. చాలా చక్కగా ఉంటుంది. దానివల్ల మీకు ఉండేటువంటి ఈ కష్టాల బారి నుంచి బయటపడేటువంటి అవకాశం అత్యద్భుతంగా దొరుకుతుంది. బుధవారం రోజున విష్ణుమూర్తి ఆలయానికి, అది ఏ ఆలయమైనా కావచ్చు, రాముల వారి గుడి కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి వారి కావచ్చు, ఇలా వైష్ణవ ఆలయానికి, విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళేటప్పుడు చక్కగా ఇంట్లో తులసి దళాలు ఉంటే తులసి మాల కట్టుకోండి, లేదా బయట కొనుక్కురండి. మాల తీసుకొని అలాగే పెసలు ఉంటాయి కదా, ఈ పచ్చి పెసలు ఏవైతే ఉంటాయో చక్కగా ఉడకబెట్టి గుగ్గుళ్ళుగా తయారు చేసుకొని విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆ తులసి మాల సమర్పించి ఆ యొక్క పెసర గుగ్గిళ్ళు స్వామివారికి నివేదన చేసిన తర్వాత మీరు కొద్దిగా భక్తితో ప్రసాదంగా భుజించి అందరికీ ప్రసాదంలాగా పెట్టండి. అలాగే దేవాలయం బయట ఉండేటువంటి బీదనారాయణులకి చక్కగా ఈ పెసర గుగ్గిళ్ళు కొద్దిగా పెట్టి వారికి కూడాను ఇంట్లో నీళ్లలో తడుపుకొని తీసుకొచ్చినటువంటి కొన్ని కాయిన్స్ ఏవైతే ఉంటాయో వారి చేతిలో పెట్టి చక్కగా కాళ్ళు కడుక్కొని మరలా విష్ణుమూర్తి దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళండి. ఇలా బుధవారం చేస్తూ ఉంటే తప్పనిసరిగా మంచి మార్పులు కనబడతాయి. మీకుండేటువంటి ప్రతికూలత తొలగిపోయి గ్రహ అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతూ ఉంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.